D ఈజ్ టు E ఎంత ఉంది 5:2 అంటే D వాల్యూ నాకు 5 మల్టిపుల్ ఉండాలి, D వాల్యూ నాకు 5 మల్టిపుల్ ఉండాలి, ఇది పోయింది. దాని తర్వాత ఇక్కడ నాకు B ఇక్కడ 3 కనబడుతుంది అంటే B వాల్యూ 3 మల్టిపుల్ ఉండాలి కాబట్టి ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత 2:1 A ఈజ్ టు B 2:1 కనబడాలి, 77:15 అది 2:1 కాదు కాబట్టి తీసేసే ఫినిష్. ABC బై DEF, ABC బై DEF ఇక్కడ చూడండి ABC బై DEF దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా సార్? రైట్, A బై F ఇంటూ B బై D ఇంటూ C బై E ఇలా రాసుకోవచ్చా సార్? ABC బై DEF A బై F ఇంటూ B బై D ఇంటూ C బై E. ఎందుకు సార్ ఇలా రాశారంటే A బై F మొత్తం అన్నిటినీ గుణిస్తే నాకు A బై F వస్తుంది. ఎంత వస్తుంది? 1/3 ఇంటూ 2 ఇంటూ 1/2 ఇంటూ 3 ఇంటూ 1/4. రైట్, మళ్ళీ B బై D ఇక్కడ చూడండి సార్, B బై D అంటే 2 ఇంటూ 1/2, C బై E అంటే 1/2 ఇంటూ 3, 1/2 ఇంటూ 3. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, అసలు నాకు ఇక్కడ ఎక్కడైనా ఒక్కసారి ఇదంతా చెయ్యాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడైనా నాకు 7 అనే ప్రధాన సంఖ్య నాకు కనబడుతుందా సార్? లేదు. ఆన్సర్లో 7, ఆన్సర్లో 7కు సంబంధించి 3 పోయింది, 2 పోయింది, 2 పోయింది. 7కు సంబంధించి ఎక్కడా లేదు, 5కు సంబంధించి నాకు ఎక్కడా లేదు. చూస్తూనే ఉంటాయి ఆన్సర్ 5, 7 రైట్, 2 పోయాయి ఎందుకంటే 5కు సంబంధించి నాకు ఎక్కడా నంబర్ లేదు సార్. రైట్, 7కు సంబంధించి నాకు ఎక్కడా లేదు. 5/8 పోయింది, 7/8 పోయింది. అంటే 2 ఆప్షన్లు చూడంగానే మనము క్యాల్కులేట్ చేసాము. ఇంకా క్యాల్కులేట్ చేస్తే 3/8. 3A ఈజ్ ఈక్వలెంట్ టు 4B ఈజ్ ఈక్వలెంట్ టు 5C. రైట్, ఇక్కడ C ముందు 5 ఉంది అంటే A ముందు B ముందు రెండిటి ముందు 5 ఉండాలి కాబట్టి ఆప్షన్ A 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్ A పోయింది. A ముందు 3 ఉంది అంటే B అండ్ C రెండు 3 తోటి లబ్ధం కావాలి, 3 తోటి లబ్ధం కావాలి. ఆన్సర్ ఎంత? 20:15:12. 20:15:12. 3 20ల 60, 4 15ల 60, 5 12ల 60. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? 2/3 ఆఫ్ A, 2/3 ఆఫ్ A ఈజ్ ఈక్వలెంట్ టు 3/4 ఆఫ్ B ఈజ్ ఈక్వలెంట్ టు 2/5 ఆఫ్ C. ఇమీడియట్గా నేనేమన్నాను సార్? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మల్టిపుల్ అయి ఉండాలి, A 3 మల్టిపుల్ అయి ఉండాలి, అన్నీ 3 మల్టిపుల్ ఉన్నాయి. B ఇక్కడ ఏ మల్టిపుల్ అయి ఉండాలి, 4 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది 2/5 ఆఫ్ C, ఇది 2/5 ఆఫ్ C. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. నవ్వు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఒక వాల్యూ పెట్టుకొని చూద్దాం. 9:6 ఇక్కడ 9, ఇక్కడ 16, ఇక్కడ 25. రెండో ఆప్షన్ పెట్టుకున్నాను. 2/5 ఆఫ్ 25 ఇది 10, 4/16 అంటే ఇది 12 అంటే సెకండ్ ఆప్షన్ అయితే కాదు, సెకండ్ ఆప్షన్ అయితే కాదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? థర్డ్ ఆప్షన్ 3/4 ఆఫ్ 8. రైట్, 8 ఇక్కడ 8 పెట్టుకుంటున్నా, ఇక్కడ 15 పెట్టుకుంటున్నా. 3/4 ఆఫ్ 8 అంటే ఇది 6. 2/5 ఆఫ్ 15 అంటే ఇది 6. 2/3 ఆఫ్ 9 అంటే ఇది కూడా 6, ఇది కూడా 6. 6, 6, 6. ఆన్సర్ ఎంత? 9:8:50.